హలో ఎవ్రీవన్. సమ్మర్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మ్యాంగో సీజన్ వచ్చేసిందనమాట. సో ఏం లేదండి, మామిడికాయతో కచ్చి మామిడికాయతో చట్నీ అనమాట. సో ఏం లేదు, కొన్ని జీలకర్ర వేసుకోండి. ఇంకా చిన్న చిన్న ముక్కల మామిడికాయలు 3 మామిడికాయలు తీసేసుకున్నాను, మ్యాంగోస్. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి, మంచిగా దంచేసుకోండి. మీకు కావాలంటే మిక్సీలో పేస్ట్ కూడా పట్టేయచ్చు, కచ్చపచ్చగా. మరీ పేస్ట్ కాకుండా కచ్చపచ్చగా చేసుకొని చాలా బాగుంటుంది. సో ఇక్కడ మామిడికాయ నేను దంచేసుకున్నానండి. ఇందులో ఒక 2-3 ఉల్లిగడ్డలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. అది కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో ఇది మంచిగా దంచేసుకోవాలి, మరీ పేస్ట్ కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తింటప్పుడు. సో ఇట్లా దంచేసుకోవాలండి. ఇలా నేను కొంచెం 2 స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకోండి. మీ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను 2 స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసేసుకున్నాను. సో ఇలా యాడ్ చేసుకొని కొంచెం కారం వేసినాక మెల్లగా దంచేసుకోండి, కళ్ళలో పడిపోతుంది అనమాట కారం. సో అంతే. సో మంచిగా ఇట్లా దంచేసుకోవాలి, మెల్లమెల్లగా దంచేసుకోండి. చూడండి, ఈ విధానంగా దంచేసుకోవాలి. సో ఇలాంటి పేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి నేను కొంచెం పోపు వేసేసుకున్నాను అనమాట. కొంచెం ఆయిల్, అందులో కొంచెం ఆవాలు జీలకర్ర యాడ్ చేసేసుకున్నాను. 2-3 ఎండుమిర్చి అనేది యాడ్ చేసేసుకున్నాను. ఈ దంచిన మామిడికాయ పేస్ట్ ఉంది కదా పచ్చపచ్చగా, అది ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. మంచిగా కలిపేసుకోవాలి. ఇది మనం జొన్న రొట్టెలతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఇలాంటివి వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.